భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 49 కేజీబీవీలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెలకొల్పబోతోంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏపీలో మరో 49 కేజీబీవీ పాఠశాలలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 49 కొత్త కేజీబీవీ పాఠశాలలకు ఏర్పాటుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ మేరకు కేజీబీవీ కార్యదర్శి దుక్కిపాటి మధుసూదన్ రావు పాఠశాలల్లో సౌకర్యాలపై వివరాలను తెలియజేయాలని ఆదేశాలు జారీ చేశారు. 4వ తరగతి విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం ఏపీకి మరో 49 కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల ఏర్పాటుకు అవకాశం కల్పించిందని అన్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి గాను 38 కేజీబీవీలలో మైనర్ మరమ్మతులు, ఎలక్ట్రికల్ పనులు, పారిశుద్ధ్య పనులకు గాను 387 లక్షల నిధులను మంజూరు చేసినట్లు తెలిపారు. 38 కేజీబీవీలకు హై స్కూల్స్ కు అటాచ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా వారీగా 38 కేజీబీవీల వివరాలను విడుదల చేశారు. ఈ మేరకు డిఈఓలు, సమగ్ర శిక్ష ఏపీసీఓలు తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇక ఈ 49 కేజీబీవీలు ఎక్కడ, ఏ ప్రాంతాల్లో మరి నెలకొల్పబోతున్నారో అనే దానికి సంబంధించిన మెమోను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రభుత్వం విడుదల చేసినటువంటి మెమో ఇక్కడ మీరు చూడవచ్చు. మరి జిల్లాల వారీగా ఏ ఏ ప్రాంతాల్లో కొత్త కేజీబీవీలను నెలకొల్పబోతున్నారు అనే దానికి సంబంధించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అల్లూరు సీతారామరాజు జిల్లాలో 3 మరి రాబోతున్నాయి కొత్త కేజీబీవీలు. ఇక అనకాపల్లిలో 8, అవి ఏ ఏ ప్రాంతాలు అనేది ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు. అనంతపురంలో 2, చిత్తూరు జిల్లాకు 1, ప్రకాశం జిల్లాలో 5 పాఠశాలలు, ఇక మన్యంకి సంబంధించి 4, సత్యసాయి జిల్లాకు సంబంధించి 4, శ్రీకాకుళం జిల్లాకు 4, ఇక విశాఖపట్నంకు 2, విజయనగరంకు 5 పాఠశాలలు అనేవి కేజీబీవీ కొత్తగా శాంక్షన్ అయ్యాయి. మొత్తం 38 కళాశాలలు అనేవి కొత్తగా మరి రాబోతున్నాయి. దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పాఠశాలల్లో ఇప్పుడు 2 ఎంఈఓలు ఉన్నటువంటి విషయం మనందరికి కూడా తెలిసిందే పాఠశాల విద్యాశాఖలో. ఇక మీదట 2 ఎంఈఓలను మరలా ఒక్కరిగానే మార్చే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేస్తోంది అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతోంది. ఇకపై ఒక్కరే ఎంఈఓ. ప్రభుత్వ నిర్ణయం డిఈఓలకు సమాచారం. గత ప్రభుత్వం తీసుకొచ్చిన మండలానికి 2 ఎంఈఓల విధానానికి స్వస్తి. స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలకు కీలక బాధ్యతలు. మండలానికి 2 విద్యాధికారుల విధానానికి ప్రభుత్వం స్వస్తి పలకనున్నట్లు తెలిపింది. గతంలో మాదిరిగా ఎంఈఓ ఒక్కరే ఉంటారు. అయితే పాఠశాలల్లో విద్యా బోధనను పర్యవేక్షించడానికి స్కూల్ కాంప్లెక్స్ల వ్యవస్థను పటిష్టం చేసి అక్కడ హెచ్ఎంలకు కీలక బాధ్యతలు అప్పగించనున్నారు. గతంలో మండలానికి 1 ఎంఈఓ ఉండేవారు. విద్యా బోధన, టీచర్ల సర్వీస్ వ్యవహారాలు, ప్రభుత్వ పథకాలు అమలు తీరును పర్యవేక్షించేవారు. అయితే ఎంఈఓకు పనిభారం ఎక్కువగా ఉందని భావించిన గత పాలకులు ప్రతి మండలానికి 2 ఎంఈఓ పోస్టును కేటాయించారు. ఎంఈఓ 1 గా ప్రభుత్వ పాఠశాలలు హెచ్ఎంలు, ఎంఈఓ 2 గా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల హెచ్ఎంలలో సీనియర్లకు అవకాశం కల్పించారు. మండలంలో పాఠశాలల పర్యవేక్షణ కంటే 2 ఎంఈఓల మధ్య ఆధిపత్య పోరే ఎక్కువగా ఉండేది. ప్రైవేట్ స్కూళ్లు ఎక్కువగా ఉన్న విశాఖ జిల్లాలో వాటి గుర్తింపు వ్యవహారంలో ఎంఈఓల మధ్య కొన్నేళ్లు ప్రచన్న యుద్ధం జరిగింది. చివరకు కొంతమంది చొరవతో ప్రైవేట్ పాఠశాలలకు 2 చెరో సగం పంచుకుని భారీగా వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 2 ఎంఈఓల మధ్య వివాదాలు ఎక్కువగా ఉండడంతో కొత్త ప్రభుత్వం మండలానికి 1ని మాత్రమే ఉంచాలని సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చింది. ఇప్పటికే ఈ విషయమై జిల్లా విద్యాధికారులకు సమాచారం వచ్చింది. 1 ఎంఈఓనే కొనసాగించనున్న నేపథ్యంలో విద్యా బోధన, పాఠశాలలపై పర్యవేక్షణ బాధ్యత స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలకు అప్పగించనున్నారు. విశాఖ జిల్లాలో 543 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 54 స్కూల్ కాంప్లెక్స్లు ఉన్నాయి. రమారమి 10 వరకు ప్రాథమికోన్నత పాఠశాలలకు అందుబాటులో ఉంటూ అన్ని సదుపాయాలున్న ఉన్నత పాఠశాలను స్కూల్ కాంప్లెక్స్ గా పరిగణిస్తుంటారు. తాజా నిర్ణయంతో స్కూల్ కాంప్లెక్స్ల సంఖ్య స్వల్పంగా తగ్గుతుందని చెబుతున్నారు. మారుమూల ప్రాంతంలో ఉన్న స్కూల్ కాంప్లెక్స్ బాధ్యత అందుబాటులో ఉన్న ఉన్నత పాఠశాలకు అప్పగించనున్నారు. ప్రధానోపాధ్యాయ పోస్టు లేని బోని స్కూల్ కాంప్లెక్స్ ను గొడ్డిపల్లిలో, గండిగుంటను గిరిజాలలో కలుపుతున్నారు. స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో 35 నుంచి 87 ఎస్జిటి టీచర్లు ఉండేలా మార్పులు చేస్తున్నారు. తాజా నిర్ణయంతో స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలకు ఎక్కువ అధికారాలు అప్పగిస్తున్నారు. ఎస్జిటిలకు సంబంధించి సర్వీస్ వ్యవహారాలు, సెలవులు మంజూరు అధికారులు కట్టబెడుతున్నారు. ఇక ఎంఈఓలను పాఠశాలల తనిఖీ బాధ్యతల వరకే పరిమితం చేయనున్నారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 ఎంఈఓలు కాస్త ఒక్కరిగా మారబోతున్నారు.
ఇక ఆంధ్రప్రదేశ్ లో విద్యారంగాన్ని గాడిలో పెట్టబోతున్నాం అంటూ విద్యాశాఖ మంత్రి లోకేష్ తెలియజేశారు. మరి దానికి సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. గత సర్కారు నిర్వీర్యం చేసిన ఉన్నత విద్యారంగాన్ని గాడిలో పెట్టడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు విద్యాశాఖ మంత్రి లోకేష్ శనివారం తెలిపారు. కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయం సిబ్బందికి ఏడాది నుంచి జీతాలు నిలిపివేసి వైకాపా పాలకులు రాక్షసానందం పొందారు. ఈ వ్యాయాన్ని అక్కడి ఉద్యోగులు నా దృష్టికి తెచ్చిన వెంటనే పెండింగ్ జీతాలు 2.86 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చాం అని వెల్లడించారు. క్రీడాకారుడికి లోకేష్ 3 లక్షల సాయం. మంగళగిరి నియోజకవర్గానికి చెందిన షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు చరణ్ నాయక్ కు మంత్రి నారా లోకేష్ 3 లక్షల సాయం అందజేశారు. ఈ మొత్తాన్ని ప్రైడ్ ఆఫ్ మంగళగిరి పేరుతో తెదేపా నియోజకవర్గ సమన్వయకర్త అబద్దయ్య తదితరులు చరణ్ నాయక్ కు శనివారం అందజేశారు. ఇక కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ప్రవేశాల సందడి. కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని నూతన క్యాంపస్ లో శనివారం ప్రవేశాల సందడి కొనసాగింది. యూనివర్సిటీలో ఆఫర్ చేస్తున్న 24 కోర్సుల్లో చేరడానికి దేశంలోని 23 రాష్ట్రాల నుంచి విద్యార్థులు తరలివచ్చారు. 2 రోజుల్లోనే 700 మందికి పైగా విద్యార్థులు నమోదు చేసుకున్నారు. కళాశాలలో చేరడానికి వస్తున్న విద్యార్థులకు వీసీ కోరి శుభాకాంక్షలు తెలిపారు. యూనివర్సిటీలో చదవడానికి మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబై, కోల్కతా వంటి నగరాల నుంచి తరలి రావడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. కొత్తగా యూనివర్సిటీలో చేరిన విద్యార్థులకు ఈ నెల 17 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని యూనివర్సిటీ అధికారులు తెలిపారు. కొత్తగా కోర్సుల్లో చేరడానికి వచ్చిన విద్యార్థులకు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు సహకారం అందించారు. ఇక సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి అంటూ ఎస్ఎస్సీ రాష్ట్ర జేఏసీ చైర్మన్ కాంతారావు వెల్లడించడం జరిగింది. ఇక్కడ సదస్సులో మాట్లాడుతున్న ఎస్ఎస్సీ రాష్ట్ర జేఏసీ చైర్మన్ కాంతారావు అంటూ చిత్రంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. సమగ్ర శిక్ష ఉద్యోగులకు రెగ్యులర్ హెచ్ఆర్ పాలసీ, సమాన పనికి సమాన వేతనం ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని ఎస్ఎస్సీ రాష్ట్ర జేఏసీ చైర్మన్ కాంతారావు డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా కార్మిక కర్షక భవన్ లో శనివారం జిల్లా కన్వీనర్ రంగన్న గౌడ్ అధ్యక్షతన సమగ్ర శిక్ష ఉద్యోగుల హక్కుల సాధన రాయలసీమ ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంతారావు మాట్లాడుతూ రెగ్యులర్ హెచ్ఆర్ పాలసీ, మినిమం టైం స్కేల్, ఉద్యోగ భద్రత, జీతాలు 1వ తారీఖున వచ్చేటట్లు రాష్ట్ర సంచాలకులు వార్షిక బడ్జెట్ విడుదల చేయాలని కోరారు. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని అన్నారు. ప్రస్తుతం ఉన్న పార్ట్ టైం విధానాన్ని రద్దు చేసి ఫుల్ టైం స్కేల్ విధానాన్ని అమలు చేయాలని, హెచ్ఆర్ఏ డిఏ అమలు చేసి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. 10 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్ గ్రాట్యుటీ కల్పించాలని కోరారు. సామాజిక భద్రతా పథకాలు, ఈపీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని డిమాండ్ చేశారు. పదవీ విరమణ వయసు 62 సంవత్సరాలకు పెంచాలని అన్నారు. వేతనంతో కూడిన మెడికల్ లీవ్ మంజూరు చేయాలని, పని భారం తగ్గించేందుకు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి జాబ్ చార్ట్ ఇవ్వాలని అన్నారు. అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసి ఎక్స్గ్రేషియా 20 లక్షలు పెంచాలని, మరణించిన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకునేందుకు కారుణ్య నియామకాలు చేపట్టాలని కోరారు. మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవులు మంజూరు చేయాలని అన్నారు. జేఏసీ సభ్యులందరూ ఐకమత్యంగా ఉండి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. సర్వశిక్ష అభియాన్ రాష్ట్ర సహాధ్యక్షులు మహమ్మద్ రఫీ, సిఐటియు కర్నూలు జిల్లా కార్యదర్శి జె నాగేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో సిబిఎస్ఈ విద్యార్థులకు ఊరట కలిగించే నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి ఏవైతే 1000 పాఠశాలల్లో సిబిఎస్ఈ అమలు చేస్తూ మరి ఈ విద్యా సంవత్సరం సిబిఎస్ఈలోనే పరీక్షలు నిర్వహించాలని గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రభుత్వం మార్చింది. ఈ విద్యా సంవత్సరం ఆ 1000 సిబిఎస్ఈ పాఠశాలలోని విద్యార్థులు కూడా స్టేట్ బోర్డుకు సంబంధించినటువంటి పరీక్షల్లోనే రాయబోతున్నారు. ఈ విధంగా నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్ర బోర్డు పరీక్షలకు 6000 మంది రాయబోతున్నారు. మరి విద్యార్థులు కష్టంగా పరీక్షలు రాయవద్దు, ఇష్టంగా రాయండి అంటూ ఇక్కడ మనం అదే సమాచారం చూస్తూ ఉన్నాం. మరి ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులు అంటూ చిత్రంలో కూడా చూస్తూ ఉన్నాం. మొన్న మరి దీని మీద నిర్ణయం తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామర్థ్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఆ సామర్థ్య పరీక్షల్లో ఉత్తీర్ణత శాతాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. గణితంలో 27%, సాంఘిక శాస్త్రం సోషల్లో 39%, సైన్స్ సామాన్య శాస్త్రంలో 33%, ఆంగ్లంలో 30% మాత్రమే ఉత్తీర్ణత సాధించడం జరిగింది. మరి ఈ విధంగా ఉత్తీర్ణత రావడంతోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి 1000 సిబిఎస్ఈ పాఠశాలల్లో సిబిఎస్ఈ బోర్డు ద్వారా పరీక్షలు కాకోకుండా మరి స్టేట్ బోర్డు ద్వారానే పరీక్షలు నిర్వహించాలనే నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో సిబిఎస్ఈ విద్యా విధానంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఎట్టకేలకు ఉపశమనం లభించింది. వైకాపా సర్కార్ తీసుకొచ్చిన విధానం లోపభూయిష్టంగా ఉందని, విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చేసిందని వచ్చిన విశ్లేషణలపై కూటమి ప్రభుత్వం స్పందించింది.
పరిశీలించి సరిదిద్దే ప్రయత్నాలు చేపట్టింది. ఈ ఏడాది రాష్ట్ర బోర్డు పరీక్షలే రాసేందుకు వీలు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తమవుతోంది. మరి ఉమ్మడి జిల్లాల్లో 6,000 మంది విద్యార్థులకు ఇది ఊరట ఇవ్వనుంది. సిబిఎస్ఈ అమలైన పాఠశాలల్లో కూడా మరి ఈసారి రాష్ట్ర బోర్డు ద్వారానే పరీక్షలు అనేవి రాయబోతున్నారు. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.